ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కలిశారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో తెలంగాణలో అంతర్జాతీయ ఫిలిం సిటీ ఏర్పాటుపై చర్చించారు. ఏఐ టెక్నాలజీతో విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు, ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కలిశారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో తెలంగాణలో అంతర్జాతీయ ఫిలిం సిటీ ఏర్పాటుపై చర్చించారు. ఏఐ టెక్నాలజీతో విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈరోజు బిజీగానే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కొనసాగిందని చెప్పొచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తోటి ఆయన భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు, అదేవిధంగా ఖేల్ ఇండియాకు సంబంధించి కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కూడా దాదాపు 100 కోట్లు కూడా కేంద్రం కేటాయించాలంటూ కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అయితే సాయంత్రం ఇటు కపిల్ దేవ్, అదేవిధంగా అజయ్ దేవగన్లు కూడా సీఎం నివాసానికి వచ్చి ఆయనను కలవడం జరిగింది. ఇటు తెలంగాణలో అంతర్జాతీయ ఒక ఫిలిం సిటీకి సంబంధించి కూడా అజయ్ దేవగన్ తన ప్రతిపాదనలు సీఎం వద్దకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించి కూడా కపిల్ దేవ్ తోటి సుదీర్ఘంగానే చర్చలు జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క క్రీడాభివృద్ధికి సంబంధించి 100 కోట్లను కేటాయించడము, ఒలింపిక్స్లో 2 గేమ్స్లు తెలంగాణలో నిర్వహించడానికి, క్రీడాకారులకు రైలు ప్రయాణాల్లో ఛార్జీల రాయితీని పునరుద్ధరించడము, అదేవిధంగా ఇటు తెలంగాణలో ఉన్న కొన్ని ప్లేసెస్లో అంటే ఏదైతే హైదరాబాద్లో ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి గల ప్రాధాన్యత, అక్కడ అనుకూలంగా ఉన్న పరిస్థితులపైన కూడా ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కపిల్ దేవ్ తోటి కూడా జరిగిన చర్చల్లో ఇదే అంశం పైన కూడా ఆయన ప్రధానంగా కపిల్ దేవ్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధి పైన కూడా కపిల్ దేవ్ సీఎం తోటి ప్రశంసలు కూడా కురిపించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కూడా ఆయన సీఎం తోటి చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనను కలిసిన సందర్భంగా కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి గల ఆవశ్యకత పైన కూడా ఇద్దరి మధ్యలో కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అజయ్ దేవగన్ తోటి కూడా ఈ అంతర్జాతీయ ఫిలిం సంబంధించిన ఒక స్టూడియోస్ని అంతర్జాతీయంగా ఇటు ఏఐ టెక్నాలజీ తోటి కూడా ఇప్పటికే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్కు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలతోటి కూడా కూడిన ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఒక ఫిలిం సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన ముందుకు రావడము, దానికి సంబంధించి కూడా సీఎం తోటి కొన్ని ప్రతిపాదనలు కూడా చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈరోజంతా కూడా ఆయన బిజీగానే ఉన్న పరిస్థితి ఉంది. రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రేపు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. జేపీ నడ్డా, అదేవిధంగా సిఆర్ పాటిల్ని కూడా ఆయన రేపు కలవనున్నారు. అయితే ఇప్పటికే ఫేజ్ 2కు సంబంధించి కూడా మెట్రో రైలుకు సంబంధించిన ప్రాజెక్టు పైన కూడా ఆయన రేపు కేంద్ర మంత్రులను కలిసి మరోసారి కూడా వినతి పత్రం ఇవ్వనున్నారు. 2 రోజుల షెడ్యూల్ కూడా పూర్తిగా ఇటు కేంద్ర మంత్రులను, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలను కలిసే ఆ షెడ్యూల్ అయితే ఖరారైంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.